గుడ్ మార్నింగ్ అందరికీ. మనం ఈ క్లాస్లో ఫస్ట్ కొన్ని టర్మ్స్, కాన్సెప్ట్స్ రివైజ్ చేద్దాం. దాని తర్వాత వేరే టాపిక్ని చూద్దాం. ఫస్ట్ మనకి పేరెంట్ క్లాస్ అన్నా, బేస్ క్లాస్ అన్నా, సూపర్ క్లాస్ అన్నా సేము. అన్ని సినానిమ్సే. మీరు ఏది పెట్టి పిలిచినా దాని మీనింగ్ సేము. దాంతోపాటు మనకి చైల్డ్ క్లాస్ అన్నా, సబ్ క్లాస్ అన్నా, డిరైవ్డ్ క్లాస్ అన్నా కూడా సేము. దీంతో పాటు మనం ఏం చూసాము? యాట్రిబ్యూట్స్, మెథడ్స్ చూసాము. యాట్రిబ్యూట్స్ అంటే వేరియబుల్స్, మీకు నార్మల్ టెర్మినాలజీలో చెప్పాలంటే. మెథడ్స్ అంటే ఫంక్షన్స్. ఇంకోటి వచ్చేసి మనకి పైథాన్లో ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. నేను కొన్ని చోట్ల ఏం చేశానంటే యాట్రిబ్యూట్స్ అని అనవలసిన చోట నేను ప్రాపర్టీస్ అన్నాను. సో అది యాక్చువల్గా రాంగు. అది యాట్రిబ్యూట్సే. ప్రాపర్టీస్ అంటే ఏందో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా పైథాన్లో ప్రాపర్టీ అనేది ఒక స్పెషల్ యాట్రిబ్యూట్. దీన్ని స్పెషల్ యాట్రిబ్యూట్ అని ఎందుకు అంటామంటే, బేసికల్గా మనకి ఈ ప్రాపర్టీ అనేది మెథడు. ఒక మెథడ్ రాసినప్పుడు దాన్ని మనం ప్రాపర్టీ అనే డెకరేటర్తో డెకరేట్ చేస్తే, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ మెథడ్ని మనం ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అంటే, జస్ట్ ఎలాగైతే ఒక వేరియబుల్ని యాట్రిబ్యూట్ని యాక్సెస్ చేసుకుంటామో అలా యాక్సెస్ చేసుకోవచ్చు. యు నో నీడ్ టు రైట్ ద పెరాంథసిస్. ఇది ప్రాపర్టీ యొక్క అడ్వాంటేజ్. దీనికి గెటరు, సెటరు ఇవన్నీ వాడి చేస్తాము. ఈ టాపిక్ వచ్చినప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను. ఇంకోటి ఏంటంటే, ఈ ప్రాపర్టీని మనం యాట్రిబ్యూట్స్ని ఎలా యాక్సెస్ చేస్తామో, మాడిఫై చేస్తామో అలా చేస్తాము. ఈ మూడు కూడా డిఫరెంట్. కొన్నిసార్లు నేను ఇంటర్చేంజబుల్గా యాట్రిబ్యూట్స్ని ప్రాపర్టీస్ అని ఉంటా. ఐఎమ్ సారీ ఫర్ దట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి కన్స్ట్రక్టర్ చైనింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. కన్స్ట్రక్టర్ చైనింగ్ అంటే ఏంటంటే, మీకు సింపుల్గా చెప్పాలంటే, ఒక క్లాస్ కన్స్ట్రక్టర్ నుంచి వేరే క్లాస్ కన్స్ట్రక్టర్ని కాల్ చేయటాన్ని మనం కన్స్ట్రక్టర్ చైనింగ్ అంటాం. ఎందుకు చేస్తాం ఇలా? మెయిన్ రీయూజబిలిటీ కోసమే. జనరల్గా మనం ఒక క్లాస్ కన్స్ట్రక్టర్ నుంచి వేరే క్లాస్ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తాం కదా. అది ఎలా ఉంటుందంటే, మనం డిరైవ్డ్ క్లాస్ నుంచి పేరెంట్ క్లాస్ని కాల్ చేస్తాం. అది ఎలా అనేది మీకు ఆల్రెడీ చూపించాను, మళ్ళీ రివైజ్ చేస్తున్నా. మనం ఈ కన్స్ట్రక్టర్ ఒకదాని నుంచి ఇంకో దాన్ని కాల్ చేసేటప్పుడు ఎక్స్పెషల్లీ మనం ఇక్కడ డెవలపర్ అనేది చైల్డ్ క్లాసు, ఎంప్లాయ్ అనేది పేరెంట్ క్లాసు. ఇక్కడ నేను ఇనిషియలైజేషన్ చేసేటప్పుడు ఆల్రెడీ పేరెంట్కి ఫస్ట్ నేము, లాస్ట్ నేము, దాంతోపాటు శాలరీ ఇనిషియలైజ్ చేశారు. మళ్ళీ నేను ఆ కోడ్ మొత్తం రాయాల్సిన పని లేదు. నేను దాని బదులు పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ని కాల్ చేసుకుంటే నాకు రీయూజబిలిటీ ఉంటుంది. మెయిన్ పైథాన్లో రీయూజబిలిటీ అనేది ఇంపార్టెంట్. ఎలా చేయొచ్చు? నేను సూపర్ అనేది ఉంటుంది. దీన్ని వాడైనా చేయొచ్చు. ఇక్కడ ఏంది, నువ్వు సూపర్ ఆడినప్పుడు దీని యొక్క పేరెంట్కి వెళ్ళి దాంట్లో ఉన్న ఇనిట్, ఈ మెథడ్ని కాల్ అయ్యింది, ఆటోమేటిక్గా ఇవన్నీ మనకి ఇనిషియలైజ్ అవుతాయి. దాంతోపాటు ఎలా కాకుండా మనం క్లాస్ నేమ్ వాడి కూడా చేయొచ్చు. ఏదైనా ఒకటే చేయాలి, రెండు చేయకూడదు. రెండు చేస్తే రెండు సార్లు జరిగిద్ది సేమ్ ప్రాసెస్ ఇనిషియలైజేషన్ అనేది. దీన్నే మనం డిరైవ్డ్ క్లాసు ఇనిట్ మెథడ్ నుంచి పేరెంట్ క్లాస్ ఇనిట్ మెథడ్ని కాల్ చేయటాన్ని మనం కన్స్ట్రక్టర్ చైనింగ్ అంటాం. మెయిన్లీ ఇది ఎందుకు చేస్తామంటే రీయూజబిలిటీ కోసం చేస్తాం. ఇది ఇంపార్టెంట్. మీకు ఎప్పుడైనా సరే పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ని కాల్ చేసేటప్పుడు మీరు సూపర్ ఇదైనా వాడుకోవచ్చు, లేదా క్లాస్నే వాడుకొని అయినా చేయొచ్చు. ఈ రెండుల్లో ఏదైనా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ సూపర్ అనేది ఇమ్మీడియట్ పేరెంట్ యొక్క మెథడ్నే కాల్ చేసిద్ది, ఇనిట్ మెథడ్నే కాల్ చేసిద్ది. ఇది అనుకోండి, అది ఇమ్మీడియట్ పేరెంట్ అవ్వాల్సిన పని లేదు. ఇది ఎక్కడ మీకు బాగా హెల్ప్ అయ్యిద్ది అంటే, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, మీకు గ్రాండ్ పేరెంట్, పేరెంట్, చైల్డ్ ఉన్నప్పుడు మీరు చైల్డ్ క్లాస్ నుంచి సూపర్ అన్నప్పుడు అది ఓన్లీ పేరెంట్కి వెళ్ళిద్ది, గ్రాండ్ని కాల్ చేయలేరు. మీరు గ్రాండ్ని కాల్ చేయాలనుకుంటే డైరెక్ట్గా క్లాస్ నేమ్ ఇచ్చి దాని మెథడ్ నేమ్ ఇస్తే కాల్ చేసుకోవచ్చు. ఆల్వేస్ సూపర్ వాడినప్పుడు ఇమ్మీడియట్ పేరెంట్నే ఇది రిఫర్ చేసిద్ది. దాంతోపాటు మనం ఈ సూపర్ వాడుకొని, మీకు ఎక్కడైనా సరే కావాలంటే చూడండి, సూపర్ వాడుకొని మనం ఆ సూపర్ సూపర్ అంటే దీని సూపర్ ఎవరు? ఎంప్లాయీ, దాని పేరెంట్. దాంట్లో ఉన్న యాట్రిబ్యూట్స్, మెథడ్స్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇదొక
అడ్వాంటేజ్. అగైన్ జస్ట్ చూపిస్తున్నా, పూర్తి చూపించలేదు కదా. డాట్. సో ఈ డిస్ప్లే కావాలని డిస్ప్లే, యాట్రిబ్యూట్స్, మెథడ్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇదొక అడ్వాంటేజ్. సో దీంతో పాటు మనం ఏం చూసాము, ఈజ్ ఇన్స్టాన్స్, ఈజ్ సబ్ క్లాస్ కూడా చూసాము. దాంతోపాటు డిక్ట్ కూడా చూసాము. సో వీటిని కూడా ఒకసారి రివైజ్ చేస్తూ చూడండి. ఈజ్ ఇన్స్టాన్స్ ఎందుకంటే, సో మనం రియల్ టైంలో చాలా క్లాసెస్ ఉన్నప్పుడు ఇన్స్టాన్సెస్ క్రియేట్ అవుతాయి కదా. ఏ ఇన్స్టాన్స్ ఏ క్లాసుకు సంబంధించిందో తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇది బాగా హెల్ప్ అయింది. సపోజ్ మీరు ఒక ఇన్స్టాన్స్ నేమ్ ఇచ్చి అది ఈ క్లాస్కి నుంచి క్రియేట్ చేసిన ఇన్స్టాన్సో కాదో చెక్ చేసుకోవాలని చెక్ చేసుకోవచ్చు. ఈ క్లాసే అవ్వాల్సిన పని లేదు, దాని పేరెంట్ కానీ ఏది ఆ చైన్లో ఏదున్నా కానీ అది ట్రూయే రిటర్న్ చేస్తుంది. అది ఎంటైర్లీ డిఫరెంట్ హైరార్కీలో ఉంటే మాత్రం వర్క్ అవ్వదు. మీకు ఆల్రెడీ చూపించాను. దీంతో పాటు ఈ సబ్ క్లాస్ అనేది ఎందుకంటే, సో మీరు ఇచ్చిన క్లాసు, ఈ డెవలపర్ అనే క్లాసు దీని యొక్క సబ్ క్లాసో కాదో చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది బాగా హెల్ప్ అయింది. ఇవి కూడా మనం చూసాం. దాంతోపాటు డిక్ట్ అనేది ఉంది, ఇది డండర్. ఓకే, దీన్నే డండర్ వేరియబుల్ అంటాం. ఎప్పుడైనా డబల్ అండర్ స్కోర్తో స్టార్ట్ అయ్యి ఎండ్ అయితే దాన్నే డండర్ వేరియబుల్ అంటాం. సో మెయిన్ ఇది ఒక యాట్రిబ్యూట్ పైథాన్లో. దీనివల్ల మెయిన్ మన అడ్వాంటేజ్ ఏంటంటే, సో మీరు చూడండి, ఏదన్నా ఇన్స్టాన్స్ ఇచ్చి దాని యొక్క యాట్రిబ్యూట్స్ చూసుకోవాలనుకున్నా చూసుకోవచ్చు ఇలా. ఓకే, ప్రింట్ అని ఇస్తే సరిపోయిద్ది, అది రిటర్న్ చేసిద్ది కాబట్టి. ఓకే, ఇలా అయినా చూసుకోవచ్చు. ఇక్కడ ఇన్స్టాన్స్ యొక్క యాట్రిబ్యూట్స్ ఇచ్చింది. లేదా నువ్వు కావాలనుకుంటే క్లాస్ యొక్క యాట్రిబ్యూట్స్ అయినా, క్లాస్ నేమ్ ఇచ్చారనుకోండి. సపోజ్ ఇక్కడ మనకి ఎంప్లాయీ ఇస్తే ఆ ఎంప్లాయీ యొక్క యాట్రిబ్యూట్స్ చూపించింది. మనం ఇంతకుముందు కూడా చూసాం. సో ఇది వీటి యొక్క ఇంపార్టెన్స్, బాగా గుర్తుపెట్టుకోండి. సో నేను ఇంతవరకు కవర్ చేస్తున్నాను. సో తర్వాత మీకు రిలేటెడ్ కాన్సెప్ట్స్ అయినా, ఈజ్ ఎ రిలేషన్షిప్, యాజ్ ఎ రిలేషన్షిప్, అవి కవర్ చేస్తాను. సో థ్యాంక్